కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి జరిగే 18వ లోక్సభ తొలి సమావేశాల చివరి రోజున ఆర్థిక సర్వే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలను జూలై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రోజే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూలై 22న 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 18వ లోక్సభ సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అయితే ఈ సమావేశాల చివరి రోజు ఆర్థిక సర్వేను వెల్లడించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 24న జరగనున్న తొలి విడత సమావేశాల్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల నేపథ్యంలో టీమిండియాగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. లోక్సభ తొలి సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక సమయాన్ని మినహాయిస్తే కేవలం 5 పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్ప వ్యవధిలో బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం వర్షాకాల సమావేశాల్లో వార్షిక పద్దు ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో తొలి రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.